ప్రజల దేవుని స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డారా, ఉదయకాలమున ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి, ద వర్షిప్ ఆఫ్ యాహే అనే కార్యక్రమంలో దేవుని స్తుతించే ధన్యత దేవుడు మనకిచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ అవకాశం ఇచ్చినటువంటి బృందం వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. గమనించండి, కీర్తన గ్రంథం 145వ కీర్తన 14వ వచనంలో ఒక చక్కని సందేశం ఉంది. ఏంటి ఆ సందేశం అంటే, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. నిజమే. ఒకసారి మనం లోకాన్ని ఆలోచిస్తే, లోకం వైపు చూస్తే అనేకులు కృంగిపోతున్నారు, అనేకులు బలహీనవుతున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే కుంగుదల అనేది ప్రతి వ్యక్తిని జీవితంలోనూ సంభవిస్తున్నటువంటి ప్రతి పరిణామాన్ని బట్టి మరి మనిషిని కుంగదీస్తుంది. అంత మాత్రమే కాదు, అనేక సార్లు మనము మరి కృంగిపోతూ ఉంటాం. ప్రార్థన పూర్వకముగా మనము దేవునిలో ఎదుగుతున్న సమయంలో కూడా సాతాను మనను కృంగదీసేవాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే భక్తుడైన దావీదు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. నా ప్రాణమా, నువ్వేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, ఆ నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను ఆయన స్తుతించేదను. కీర్తన 42:5 చూస్తున్నాం. నీవు దేవునిలో నుండి కొన్ని సమయం లేక కొంత సమయంలో కృంగిపోయినప్పుడు ఆయన నిన్ను బలపరచువాడు, స్థిరపరచువాడు, బాగు చేసేవాడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే సాతానుడు కృంగదీసే స్వభావం కలిగిన వాడు. దేవునిలో ఉండకుండా కృంగదీయడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు. మానవుని తన యొక్క ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకోవాలని ఎంతో మరి ప్రయాసపడుతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయనే, కృంగిన వారిని బలపరచువాడు ఆయనని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. మనం గమనిస్తే దేవుని యొక్క మహాకృపను బట్టి దేవునికి మనము స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించినప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరుచు దైవం పెట్టినటువంటి ఒక స్త్రీ అచట ఉండేను. ఆమె నడుము వంగిపోయి ఎంతమాత్రం చక్కగా నిలబడలేక ఉండను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. లోక సువార్త 10:13 గమనించగలం. చూసారా, ఆయన వాక్కులో స్వస్థ ఉన్నది, ఆయన మాటలో స్వస్థ ఉన్నది, ఆయన కార్యాలు స్వస్థత కార్యాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, ప్రభు అంటున్నాడు, అమ్మా, నీ బలహీనత నుండి నీ విడుదల పొంది ఉన్నావు. చూసారా, ఎవరు చెప్పగలరా మాట? నీ బలహీనతల నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు, నీ శోధన నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు. ఎవరు చెప్పగలరు? ప్రభు చెప్పాడు. ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి, చూసారా, దేవుని మహిమపరిచి ఆమె మీద చేతులు ఉంచగానే చక్కగా నిలబడి మహిమపరిచినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయకాలమున నువ్వు కృంగావా? నీ జీవితంలో కృంగుదల ఉన్నదా? నీ కుటుంబంలో కృంగుదల ఉన్నదా? నీ ఆత్మలో కృంగుదల ఉన్నదా? నీ మనసులో కృంగుదల ఉన్నదా? ఒకసారి దేవునికి సమర్పించుకొని కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయనే. అటు శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.